వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు ఇంకొక మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. మనం చూస్తుంది వచ్చేసి G+1 నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి మనకు ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఉంటుంది, అలాగే G+1 కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకు 155 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన హౌస్ అండి. దీని డైమెన్షన్ చూసుకుంటే 27.9x50 చెప్పబడుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ 300 మీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు హౌస్ చుట్టూ మనకు స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయండి. మంచి కాలనీలో ఉన్న హౌస్. ఇంటి చుట్టూ కూడా మనకు ఫ్యామిలీస్ ఉండడం జరుగుతుంది. ప్రైమ్ లొకేటెడ్ అయిన హౌస్ అండి. ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ అయిన హౌస్ మనకి ఇది. ఇంటి ముందు కూడా మనకు మంచి విశాలమైన రోడ్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుందండి. హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయింది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూసుకోవచ్చు. మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది. ర్యాంప్ చూడొచ్చు మనం. అలాగే గేట్స్ చూడొచ్చు. గేట్ డిజైన్ కూడా చాలా బాగా వస్తాయి. గేట్ పిల్లర్స్ కూడా మనకు గేట్ పిల్లర్స్కు మనకు వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగిందండి. చూస్తున్నాం గేట్ పిల్లర్స్కు గ్రానైట్ మంచి డిజైన్తో ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళు. అలాగే ఇంటికి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయండి. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి ఏరియాలో. సంప్ అండి, ఇది వచ్చేసి మనకు సంపు. అలాగే మెయిన్ డోర్ చూసుకుంటే టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు. మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. మంచి డిజైన్తో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్కి వచ్చేసి కూడా కంప్లీట్గా గ్రానైట్ వాడుతున్నారు. అలాగే మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు వీళ్ళు ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు. స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌసు. ఇది వచ్చేసి సెట్ బ్యాక్, మనం చూస్తుంది వచ్చేసి సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. 15/9 ఇంచెస్ కాలమ్స్తో ఉన్న హౌస్ అండి. కాలమ్ సైజెస్ చూడొచ్చు. అలాగే పార్కింగ్లో పాల్ సీలింగ్ చూస్తే మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మెయిన్ డోర్ చూడొచ్చు. మరి ఒకసారి మెయిన్ డోర్ గుమ్మం చూడొచ్చు. మంచి టేక్ వుడ్ అండి. ఫస్ట్ క్లాస్ టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ గుమ్మం ఇస్తున్నారు. ఇక ఇంటి లోపల విషయానికి వస్తే ఇంటి లోపల వచ్చేసి మనకు కంప్లీట్గా ఫ్లోరింగ్లో మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి ప్యాటర్న్తో ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు వీళ్ళు. అలాగే ఇంటి లోపల విత్ పాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రెడీ టు ఆక్యుపైలో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు ఈశాన్యంగా ఇవ్వబడిన గుమ్మం. దీనిలో నుంచి మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చు. సెట్ బ్యాక్లో కూడా వీళ్ళు గ్రానైట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో కూడా మనకు లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. టీవీ యూనిట్లో కూడా మనకు తర్వాత వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి క్వాలిటీతో ఉన్న యూపీవీసీ స్లైడింగ్ విండోస్ విత్ మస్కిటో మెష్ కూడా ఇస్తున్నారండి దీనిలోనే. విండోస్ 4 సైడ్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది. చూడడానికి మంచి లుక్ ఇస్తుంది. ఇంటిలో ప్రీమియం లుక్ తీసుకొస్తుంది గ్రానైట్ కూడా మనకు. చాలా స్పేసియస్గా ఉన్న హాల్ అండి ఇది వచ్చేసి మనకు. తర్వాత మనకు హాల్కు డైనింగ్కు మధ్యలో మనకు పార్టీషన్గా ఈ విధంగా డిజైన్ ఇస్తున్నారు. డిజైన్ చూడవచ్చు. మంచి లుక్ ఉంటుంది డిజైన్ కూడా. మంచి డైమెన్షన్లో ఉన్న హౌస్ అండి ఇది మనకు. తర్వాత ఇటు వస్తే ఇది పూజా గది. పూజా గది చూడొచ్చు. మంచి స్పేసియస్గా ఉంటుంది. వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది పూజా గదిలో. పూజా గది కూడా మంచి స్పేసియస్గా ఉంటుందండి. ప్లాట్ఫామ్ చూడొచ్చు. పూజా గదిలో టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇచ్చారండి. పూజా రూమ్లో టైల్స్ చూడొచ్చు, చాలా హైట్ వరకు ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. కిచెన్లో ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్గా గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ గ్రానైట్ ఇస్తున్నారు. కిచెన్లో టైల్స్ చూడొచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. స్టోరేజ్ పర్పస్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సెల్ఫ్స్ కూడా. తర్వాత ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ కూడా ఒక గుమ్మం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందాక చెప్పాను మీకు. ఇది వచ్చేసి మనకు కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్లో ఉన్న వాష్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. ఫ్లోరింగ్లో ఉన్న మార్బుల్స్ మంచి ప్యాటర్న్ మార్బుల్స్ వాడడం జరిగిందండి. డిజైన్ పరంగా మంచి లుక్ ఇస్తున్నాయి. అలాగే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు. మంచి డిజైన్ పరంగా మంచి లుక్ ఇస్తున్న టైల్స్ వస్తున్నాయి మనకు. ఇంట్లో వెంటిలేషన్ చాలా బాగుందండి. ఇంటిలో వెంటిలేషన్ చూసుకుంటే చాలా బాగుంటుంది.
తర్వాత ఇదంతా కూడా మనకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. అలాగే టైల్స్ డిజైన్ చూడొచ్చు. తర్వాత ఇది మనకు డైనింగ్ ఏరియాలో ఉన్న వాష్ బేసిన్ ఏరియా. ఇక్కడ కూడా మనకు వీళ్ళు మంచి టైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి ప్రీమియం లుక్ ఇస్తున్న టైల్స్ వాడుతున్నారు డైనింగ్ ఏరియాలో. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. చిల్డ్రన్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. ఇంటీరియర్ కలర్స్ అవ్వలేదండి. ఇంటీరియర్ కలర్స్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఉంటుంది. ఇంటీరియర్ కలర్స్ మీ చాయిస్ ఉంటుందండి. మీకు నచ్చిన కలర్స్ వేయించుకోవచ్చు. అలాగే వీళ్ళు మార్బుల్స్లో మంచి డిజైన్స్ కూడా ఇస్తున్నారండి. ప్రతి ఎంట్రీ దగ్గర ఇలా మనకు మంచి మార్బుల్స్లో డిజైన్స్ ఇస్తున్నారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం మనం. మంచి స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ఇస్తున్నారండి. మంచి కార్ పార్క్ అవుతుంది. మంచి చాలా స్పేస్గా ఉంటుంది మనకు. తర్వాత స్టెప్స్లో వెంటిలేషన్ పర్పస్లో ఇలా గ్లాస్తో డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా మంచి స్పేసియస్గా ఉంటుంది. అలాగే ఎలివేషన్లో మనకు మంచి మిర్రర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి మంచి లుక్ వస్తుందండి ఇది. ఇక్కడ కూడా మనకు పాల్ సీలింగ్ చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూడొచ్చు. మంచి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు. అలాగే ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు మార్బుల్స్ మంచి ప్యాటర్న్తో ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకు హాల్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చూస్తున్నాం కదా, చాలా స్పేసెస్గా ఉన్న హాల్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు సెట్ బ్యాక్లో వచ్చేసి మనకు గ్రానైట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి పూజా గది అండి. మనం చూస్తుంది పూజా గది. తర్వాత ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓపెన్ కిచెన్ కూడా మనకు చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్స్ వాడడం జరిగింది వీళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లో ఇది చూడొస్తున్నాం మనం ఇప్పుడు వచ్చేసి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం మనం. తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా, వాష్ బేసిన్ ఏరియా ఇది. తర్వాత ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది. కామన్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.